हरि गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी जय कुंज बिहारी यशोदनंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी जय कुंज बिहारी जय राम माधव जय कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी जय राम माधव जय कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी धर्म श्री हरिनाम संकीर्तन की जय। श्रील प्रभुपाद की जय। समवेत गौरव भक्तवृंद की जय। ताई गौर प्रेमानंदे हरि 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 बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतेरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ఒక్క నిమిషం. ఏడవ ఒకటో స్కందము 7వ శ్లోకం 5వ స్కందం 7వ అధ్యాయంలో 27 అయిపోయా. ఓకే, 28వ శ్లోకం నుంచి చర్చించుకున్నాం. పాయింట్ ఓకే. సో ఇంతవరకు ఎలా వ్యాసదేవుడు ధ్యానంలో ఈ కలిగ వాసులు ఎలా అజ్ఞానంలో ఉండి ఎలా బాధలు పడుతున్నారో అదంతా భగవంతుడు చూపిస్తాడు. తనగా అతను వారి హితమై ఈ భాగవతాన్ని రచిస్తారు. సో తర్వాత ఈ పరీక్షిత్ మహారాజ్ అతని గురించి చర్చ జరుగుతుంది. సో ఎలా అశ్వత్థాముడు తన బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడో,
సో, ఇప్పుడు అది నడుస్తుంది. ఎలా తను నిద్రిస్తున్న ద్రౌపది కుమారుల్ని చంపడం. అర్జునుడు ఎంతో కోపంతో ఆహ్, అతన్ని దగ్గరికి వెళ్ళడము. అప్పుడు ఈ అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని వదులుతారు. సో, అలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో యాక్చువల్‌గా ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సో, సాధారణంగా అలాంటి కష్ట సమయంలో మనము అన్నీ మర్చిపోతాం. భగవంతుడిని ఇంక గుర్తుపెట్టుకోవడం ఇంకా కష్టం. సో, కానీ అర్జునుడు ఏం చేస్తాడు? అలాంటి సమయంలో భగవంతుని పరిక్రమ చేసి, అతనికి ప్రార్థించి, అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. సో, అంటే ఎలా పూర్తిగా అలాంటి సమయంలో కూడా భగవంతుని మీద నిర్భరపడి ఉంటున్నారు. అది మనం నేర్చుకోవచ్చు అర్జునుడి నుంచి. సో, దయచేసి అందరూ వీడియోస్ ఆన్ చేయండి. నెక్స్ట్ 28. నహస్యాన్యతమం కించిదస్త్రం ప్రత్యవకర్షణం బ్రహ్మస్తతేజ ఉన్నదమస్తగ్నో జ్ఞాస్తతేజస. ఓ అర్జున, వేరొక బ్రహ్మస్త్రమే ఈ ఆయుధమును నివారింపగలదు. యుద్ధ విద్య యందు నిపుణుడైనందున ఈ అస్త్రతేజమును ఉపసింపజేయము. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయం చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదామహి దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతాం सहगना रघुनाथान्वितं तं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्य पाश्चात्यदेशाय नमो महावदन्याय कृष्ण प्रेम दायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरस्वे नमः. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्ते. तप्त कांचन गौरा राधे वृंदावनेश्वरी वृषभानुसुते देव प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. సో, ఇక్కడ భాగవతంలో మొదటిసారి ఇక్కడ మనకు కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ భాగవతంలో అంటే
ఇది కాకుండా ఎప్పుడైనా కృష్ణుడు మాట్లాడడం జరిగిందా? లేదు, ఇంకెక్కడ మాట్లాడలేదు. ఇదే మొదటిసారి కృష్ణుడు మాట్లాడుతున్నాడు. చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఇది యుద్ధం చివరిలో, అంటే కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన స్థితి. అదే భగవద్గీత మొదటిసారిగా కృష్ణుడు ఎప్పుడు మాట్లాడతాడు, ఏం చెప్తాడు, ఎవరైనా చెప్పగలుగుతారా? సో మీరు మొదటిసారి కృష్ణుడు, ఒక్క నిమిషం లోవర్ హ్యాండ్ చేయాలి కదా. మొదటిసారి కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారు? హరే కృష్ణ ప్రభుజీ. ఆ, ప్రభుజీ, కురుక్షేత్ర యుద్ధ రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత ఆ రథాన్ని ఆ సేన మధ్యలోకి తీసుకుపోమంటాడు అర్జునుడు. అది ఓకే, కానీ కృష్ణుడు మొదట మాట్లాడింది నేను చెప్తున్నాను. కృష్ణుడు మొదట మాట్లాడిందా? కృష్ణుడికి చెప్పింది వేరు, కృష్ణుడు మాట్లాడేది వేరు కదా. కృష్ణుడు మాట్లాడింది అంటే ఇట్లా ఈ అదే ఎవరికైనా శ్లోకం తెలిస్తే చెప్పండి, ఇక్కడ ఏం చెప్తాడు. ఇప్పుడు భగవద్గీత తీయవద్దు. కర్మణ్యం వాధికారస్తే. లేదు, కాదు 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 కాదు. సరే, ఆ మాట చెప్పండి. 11వ శ్లోకంలో భగవద్గీతలో శుభశాంత 2వ అధ్యాయం 11వ శ్లోకంలో 11వ శ్లోకమా? 2వ అధ్యాయం కాదా ప్రభు? కాదు కాదు. ఇప్పుడు మరి భగవద్గీత తీసి మరి చెప్పకూడదు. ఇంకా ఒక్క నిమిషం, ఎవరు ఏంటి? నెక్స్ట్ విమలాదేవి మాత ట్రై చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. కుతస్త్వ కష్మలమితం. మీరు చూసి చెప్తున్నారా? లేదు ప్రభుజీ, చూడట్లేదు. ఓకే ఓకే, కృష్ణుడు చూస్తున్నాడు. లేదు ప్రభుజీ, నేను వాళ్ళని రెస్ట్ పెడుతున్నా. నేను వాళ్ళని రెస్ట్ పెడుతున్నా. కృష్ణుడు చూసి అంటే అట్లా ఏం లేదు, జస్ట్ చెప్తున్నాను. సో కుతస్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్య జుష్టం అస్వర్గ్యం కీర్తికరం అర్చనం. కరెక్ట్, ధన్యవాదాలు మాతాజీ. సో కృష్ణుడు అర్జునుడిని తిడుతూ మొదలు పెట్టాడు భగవద్గీత. ఏంటి నువ్వు ఆర్యుడు అయి ఉండి ఇలా అనార్యుడి లాగా ఎందుకు పని చేస్తున్నావు? అలానే ఈ కష్మలం, ఇలాంటి కలుషితమైన ఆలోచనల బుద్ధి నీకు ఎలా వచ్చింది? సో ఇది నీకు అకీర్తిని ఇస్తుంది అర్జున. నువ్వు ఆర్యుడు అయి ఉండి, ఆర్య అంటే ఏంటి? శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా నడుచుకునే వ్యక్తి ఆర్యన్. అనార్య అంటే దానికి విరుద్ధంగా. సో నువ్వు క్షత్రుడు అయి ఉండి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని తిడుతున్నాడు. ఏంటి? యుద్ధం చేయను, అడిగిపోతా, ఇవన్నీ. సో అందుకే కృష్ణుడు అతన్ని తిడుతూ సో అదే కృష్ణుడు మొదటిసారి మాట్లాడింది. సో ఇక్కడ భాగవతంలో ఇది మొదటి. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? సో ఈ బ్రహ్మాస్త్రం వదిలింది అశ్వత్థాముడు. సో ఇది చాలా శక్తివంతమైంది. అతనికి వదలడమే వచ్చు, కానీ మళ్ళీ వాపస్ తీసుకోవడం తెలియదు. భయంతో అలా చేశాడు అని చెప్తాడు. సో ఈ బ్రహ్మాస్త్రము ఎంతో శక్తివంతమైంది, న్యూక్లియర్ బాంబు లాంటిదని ప్రభుపాద చెప్తున్నారు.
సో 2 న్యూక్లియర్ బాంబు, బ్రహ్మాస్త్రం 2 చాలా శక్తివంతమైనవి. ఎంతో వేడినిస్తాయి. కానీ బ్రహ్మాస్త్రం ఏంటి? దానికి దీనికి తేడా ఏంటి? ఆటం బాంబుకి. అది 2 భౌతికమే. కాకపోతే ఒకటి బ్రహ్మాస్త్రం సూక్ష్మం. ఈ ఆటం బాంబ్ వచ్చేసి అంటే అంత సూక్ష్మమైంది కాదు, జడ వస్తువు. ఈ బ్రహ్మాస్త్రము మంత్రాలతో ఉత్పన్నమవుతుంది. ఆటం బాంబ్ అలాగా ఎంతో కష్టపడి తయారు చేశారు. ఇంకా ఈ బ్రహ్మాస్త్రం ఏంటి? ఎక్కడ వదలాలో అక్కడే వదలవచ్చు. పరీక్షిత్ మహారాజు గర్భంలో ఉన్నాడు, అతని మీద కూడా వదలొచ్చు. తల్లికి ఉత్తరాకి ఏమీ కాకుండా ఉంటుంది. కానీ ఆటం బాంబ్ అలా కాదు. దాని చుట్టుపక్కల ఎన్నో కిలోమీటర్లు నష్టం చేస్తుంది. ఎన్నో వేల లక్షల మందికి నష్టం జరుగుతుంది. సో ఇలాంటి సూక్ష్మ విలువ విద్య పూర్వము మన శాస్త్రంలో చెప్పబడింది. సో ఏదైతే అస్త్రాన్ని వదులుతారో వారికి వదలడము మరియు వాపస్ తీసుకోవడం 2 తెలుసు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ బ్రాహ్మణ సూతుడు అనవసరంగా ఈ విధంగా చేసి ఉండొద్దు. అనవసరంగా ఇలాంటి బ్రహ్మాస్త్రాన్ని అనవసరంగా వదలకూడదు. నెక్స్ట్ సూత ఉవాచ ఉవాచ శ్రుత్వా భాగవత ప్రోక్తం ఫాల్గునా పరవీర సృష్ట్వా వస్తం పరిక్రమ్య బ్రహ్మస్త అనందే. సరే, ఇప్పుడు మన భక్తులకి ఛాన్స్ ఇవ్వాలి. హరే కృష్ణ అభివృద్ధి దండవత్ ప్రణం. శ్రీ సూత గోస్వామి పలికెను, శ్రీకృష్ణ భగవానుని వచనముల ఆకర్ణించిన అర్జునుడు అంతటా జలమును స్పృశించి ఆ దేవదేవునకు ప్రదక్షిణము కావించి అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రమును నివారించుటకు తన బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. హరే కృష్ణ ప్రభుజీ. అంటే అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా భగవంతుడిని వదలలేదు. అంటే ఆయన భగవంతుడి యొక్క శరణుని వదలలేదు. భగవంతుని శరణు తీసుకుంటూనే సో జనరల్గా ఏదైనా సంక్లిష్ట సమయంలో మనం భగవంతుడు మర్చిపోయి టెన్షన్ పడతాం. రైట్, ఏంది ఇలా జరిగింది, ఎందుకు జరిగింది అని భగవంతుని మర్చిపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అర్జునుడు లాగా భగవంతుని స్మరిస్తూ భగవంతుని ప్రార్థన చేసి బ్రహ్మస్థాన్ని వదిలాడు. అది ఒక భక్తుడికి అభక్తుడికి తేడా. భక్తుడు కష్టాల్లో అంతా మర్చిపోయి ఆందోళన పడతాడు, తన శక్తి సామర్థ్యాలని ఉపయోగిస్తాడు. భక్తుడు భగవంతుడి మీద నిర్భరపడి తను చేయాల్సింది చేస్తాడు. సంహత్యాన్యోన్య నుభాయో అస్తేజసి శరసంబతే ఆవృత్య రోదసింఖాం కాంక్ష చవృద్ధాత్వయ ఆర్కవ నివత్. సో ఇద్దరు ఇప్పుడు ఓకే చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ ప్రభుపాదుడే అస్త్రం సంయుక్తమైన ఉష్ణముచే రెండు బ్రహ్మాస్త్రముల తేజములు ఒకదానితో ఒకటి
కలిసినంతనే సూర్యబింబము వంటి గొప్ప అగ్ని వలయము ఏర్పడి ఆకాశమును రోదసిని కప్పివేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ, ఓకే. సో 2 బ్రహ్మాస్త్రాలు ఎంతో శక్తివంతమైనవి. అక్కడ వచ్చిన ఉష్ణము ప్రళయ సమయ సూర్యుడు ప్రదర్శించే ఉష్ణం పోలి ఉండని చెప్తున్నారు. సో ఎంతో వేడి. సో అణుబాంబు విస్ఫోటన నుంచే ఎక్కువలో ఎక్కువ ఈ భూగోళం నశించిపోవాలి. కానీ బ్రహ్మాస్త్రం ఎంత శక్తివంతమైందంటే సమస్త అంటే కేవలం భూగోళమే కాదు, బ్రహ్మాండమే నశించిపోగలదు. అంత పెద్ద అగ్ని. సో అంత శక్తివంతమైన ఆయుధాలు, బాణాలు వారిలో ఉన్నాయి, వారి దగ్గర ఉన్నాయి అప్పట్లో. దృష్ట్వాస్త్రతేజస్తు తయోస్త్రిలోకాన్ ప్రదహాన్ మహత్ దహ్యమానా ప్రజా సర్వ అసంవర్తక మమంసత. ఓకే, నెక్స్ట్ ఐ థింక్ ప్రభుజీస్కి ఇవ్వాలి. హరే కృష్ణ ప్రభుజీ దండవుతాను. అస్త్రముల యొక్క సంయుక్తమైన ఉష్ణముచే ముల్లోక జనులు తప్పించిపోయేది. ప్రళయ సమయమున సంభవించడి సామర్థకాగ్నిని అది సర్వులకు తలపింపజేసెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఈ సామర్థక అగ్ని ఇంకో పేరు సామర్థక మబ్బులు. మన గోవర్ధన లీలలో చూస్తాం. ఎప్పుడైతే ఇంద్రుడి పూజ ఆపేస్తారో, ఎంతో కోపంతో అతను ఈ సమర్థక మబ్బులది ఆ మబ్బుల ద్వారా కుండపోత వర్షం వస్తుంది. సో ప్రళయం సంభవించే సమయంలో ఇలాంటిది జరుగుతుంది. సో ఇద్దరు ఈ బ్రహ్మాస్త్రాల వల్ల అందరూ ముల్లోకాల్లో ఉన్న అందరూ కూడా తప్పించిపోయారు. సో అది జరిగింది భూలోకంలో, అయినా కూడా అన్ని లోకాల్లో దానివల్ల అన్ని లోకాల్లో ఉన్న జనులు కష్టాలు పడ్డారు. సో ప్రభుపాద ఏమంటున్నారు, కొందరు అల్పజ్ఞానులు వేరే లోకాల్లో జీవులు లేవు అంటారు. ప్రభుపాద ఎప్పుడు ఛాన్స్ దొరికినా ఈ శాస్త్రవేత్తలను తిడుతుంటారు. శాస్త్రవేత్తలు వారు జీవులు వేరే లోకంలో లేదు అంటారు. కానీ భాగవతంలో మనం ఎన్నోసార్లు చదువుతాం, ఇలా ఎన్నో రకాల జీవరాశులు. సో తపలోక, బ్రహ్మలోకం, ఇలా ఇంద్రలోకం, ఇలా పాతాళ లోకం, ఇలా ఎన్నో రకాల జీవరాశులు ఈ లోకాల్లో ఉన్నాయి. సో వారు మనకు కనిపించకపోవచ్చు, మనకు అర్హత లేదు వారు చూడడానికి, కానీ వారు ఉన్నారని మనం గ్రహించాలి. ఓకే, నెక్స్ట్ తజోపద్రవ ఆలక్ష్య లోక్యా వ్యతికరం శతం మతం చ వాసుదేవస్య సంచారార్జునోద్వయం. చదవండి. హరే కృష్ణ ప్రభు దండవత్సరం. ఆ విధంగా జనులకు సంభవించిన ఉపద్రవములను మరియు లోకములకు వాటిల్లిన నాశనములను గమనించిన అర్జునుడు ఆ 2 బ్రహ్మాస్త్రములను శీఘ్రముగా శ్రీకృష్ణ భగవానుడు కోరి
కోరిన రీతి ఉపసంహరించెను. హరే కృష్ణ ప్రభు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. సో యాక్చువల్లీ ప్రభుపాద ఏమంటున్నారంటే, ఈ అణుబాంబుల విస్ఫోటనం వల్ల ప్రపంచం నాశనం అయిపోతుందనే సిద్ధాంతం తప్పు అంటున్నారు. ఎందుకంటే అంతా శక్తి భగవంతుడి నుంచే వస్తుంది. భగవంతుడి సంకల్పము అనుమతి లేనిదే ఏది సృష్టించబడదు, నశించదు. అంటే భగవంతుడి సంకల్పం వల్లనే ఏదైనా జరుగుతుందని చెప్తున్నారు. ప్రకృతి నియమాలే అన్నిటికంటే శక్తివంతమైన భావించడం కూడా మూర్ఖత్వమే అని చెప్తున్నారు. సో అన్నీ కూడా భగవంతుడి నియమాలని, అంటే మయా దక్షేణ ప్రకృతి శ్రూయతే చ చరాచరం. సో ప్రకృతి ఎవరి అధ్యక్షతలో ఉంది? భగవంతుడి అధ్యక్షతలో నడుస్తుంది. సాధారణంగా కొందరు ఏమనుకుంటారు, ప్రకృతి అంటే ప్రకృతి ఎవరు ఆధీనం లేదు, అదే సొంతంగా నడుస్తుంది అనుకుంటారు. కానీ అది తప్పు. సో అర్జునుడు ద్రోణి మరియు తను ఉపయోగించిన 2 అస్త్రాన్ని ఉపసంహరించారు. సో భగవంతుడి కృప వల్ల అర్జునుడికి ఆ జ్ఞానం వచ్చింది, ఆ విధంగా చేయగలిగారు. సో అంతా కూడా భగవంతుడి సంకల్పం వల్లే జరుగుతుంది. నెక్స్ట్, తథా ఆసాద్య తరసా దారుణం గౌతమీసుతం భవందా మర్షతాం రాక్ష వశం రశనాయ యదా. ప్రభుజీ చదవండి. హరే కృష్ణ దండత్నం. అంతటా అర్జునుడు కోపంతో ఎర్రని తామర గోళములను వంటి నేత్రములు కలవాడై గౌతమీసుతుని చాకచక్యంగా చేజిక్కించుకొని రాటితో పశువును బంధించిన రీతిగా బంధించాను. హరే కృష్ణ. సో అశ్వత్థాముడు గౌతముని వంశంలో జన్మించాలని, సో అతని పశువులాగా బంధించాలని ఇక్కడ చెప్తున్నారు. సో అతను బ్రాహ్మణ పుత్రుడు కాబట్టి అలా చేయకూడదు, కానీ అతను చేసిన కార్యాలు అలా లేవు కాబట్టి అలా చేయవలసి వచ్చింది. సో అంటే బ్రాహ్మణ కులంలో పుట్టడం ద్వారా బ్రాహ్మణులు కాదు, వారిలో ఆ లక్షణాలు కూడా ఉండాలి, అప్పుడే వారు నిజమైన బ్రాహ్మణులు, లేకుంటే బ్రహ్మబంధు. నెక్స్ట్, శిబిరామ నిశంతం స్వాభద్వారి పంబన ప్రహార్జునం ప్రకృతి భగవానాం జేక్షణ. చదవండి. హరే కృష్ణ. దండోత్ ప్రణామం ప్రభుశ్రీ. అశ్వత్థామును ఆ రీతిగా బంధించిన పిమ్మట అర్జునుడు అతని యుద్ధ శిబిరమునకు కొనిపోవద్దలచెను. అంతటా అంబుజేక్షుడైన శ్రీకృష్ణ భగవాను క్రుద్ధుడైన అర్జునుడితో ఇట్లు పలికెను. ఇక్కడ
భాష్యంలో ఏం చెప్తున్నారు? ఓకే, ఎవరైనా చదువుతారా ఈ భాష్యము? భగవంతుడు భక్తులు. ప్రభు నేను చదవను. ఓకే, చదవండి. అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు ఇరువురును క్రోధమును పూనియున్నట్లు ఇచ్చట వర్ణింపబడినారు. కాని అర్జునుని కన్నులు ఎర్రని తామ్రగోళమును పోలియుండగా శ్రీకృష్ణుని కన్నులు ఎర్రని కలువల వలె ఉండెను. అనగా అర్జునుని క్రోధము మరియు శ్రీకృష్ణుని క్రోధములు సమాన స్థాయిలో ఉన్నటువంటివి కావు. భగవానుడు పరతత్వమైనందున ఏ స్థితి అందు ఆయనను పూర్ణునిగానే ఉండెను. అతని క్రోధం ప్రకృతి త్రిగుణములచే బంధింపబడిన బద్ధజీవుని క్రోధము వంటిది కాదు. పూర్ణుడైనందున అతని క్రోధము మరియు ఆనందములు రెండునూ సమానములే. అనగా అతని క్రోధము త్రిగుణములకు లోబడి ప్రదర్శించటమయ్యేది కాదు. భక్తుల వైపునకు మొగ్గియుండెడి ఆ క్రోధము పూనినను క్రోధమునకు గురి అయ్యేవాడు ధన్యుడు కాగలడు. ఈ విధముగా అన్ని పరిస్థితుల యందును ఆ దేవదేవుడు మార్పు రహితుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ ఇద్దరు క్రోధించారు, భగవంతుడు, అర్జునుడు. తేడా ఏంటి? సో ఒకటేమో అర్జుని కళ్ళు ఎర్రని తామ్రగోళంతో పోల్చారు, ఎర్రగా. కానీ శ్రీకృష్ణుడి ఎర్రని కలువల వలె ఉండెను. సో భగవంతుడు ఏ స్థితిలోనైనా పూర్ణుడిగానే ఉంటారు, పరమతత్వమైనందున. అతని కోపము త్రిగుణాలకి అతీతంగా ఉంది. అదే అర్జునుడి కోపము అలా కాదు అని చెప్తున్నారు. సో భగవంతుడు వారి ఇంకా జీవుల యొక్క వ్యత్యాసం ఇదే. బద్ధజీవుడి క్రోధము త్రిగుణాల్లో ఉంటుంది. సో భగవంతుడు క్రోధము ఆనందము రెండు సమానమే అని చెప్తున్నారు. అందుకే అతను క్రోధించి అయితే రాక్షసుల్ని వధిస్తారో వారికి కూడా మంచి జరుగుతుంది. సో సాధారణంగా మనం క్రోధం చూపిస్తే దానివల్ల వేరే వాళ్ళకి మంచి జరగకపోవచ్చు, జరుగుతూ ఉండొచ్చు కూడా. కానీ భగవంతుడు చేసినంత మంచి మనం చేయలేం. రైట్? పూతన మీద క్రోధించి తనకి తల్లి స్థానాన్ని ఇచ్చారు. ఒకవేళ కొందరు రాక్షసుని చంపినా వారికి సాయ ముక్తి దొరుకుతుంది. ఇష్టమైనం పారదర్శితాత్వం బ్రహ్మబంధుని మంజై యోసావ నాగసై సుప్తానావాదిని శిల్పాలకం. ఓకే, నెక్స్ట్ ఐ థింక్ ఎవరైనా ప్రవచనం చదువుతారా? ఎవరైనా ప్రొఫెసర్స్? ఈ శ్లోకమునందు బ్రాహ్మణ బంధువు అను పదము ప్రభుజీ పైన ఓ అర్జున, శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, నిద్రావస్థలోనున్న అమాయకులైన బాలులను సంహరించినందున ఈ బ్రాహ్మణ బంధువుని కనికరముతో నీవు విడువరాదు. హరే కృష్ణ ప్రభు. సో బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినా కానీ బ్రహ్మబంధు అంటే కేవలం జన్మ వల్ల బ్రాహ్మణులు కాలేదు, వారిలో ఆ లక్షణాలు ఉండాలి. సో ఉదాహరణకి
ఒక న్యాయమూర్తి వాళ్ళ కుటుంబంలో ఎవరైనా జన్మిస్తే దానివల్ల వాళ్ళు న్యాయమూర్తి కాలేరు. వారు చదువుకోవాలి, వారికి ఆ జ్ఞానం ఉండాలి, సర్టిఫికెట్ ఉండాలి. సో అలానే కేవలం ఆ కుటుంబంలో జన్మిస్తే మాత్రం బ్రాహ్మణులు కాలేరు. ఆ యోగ్యత అనేది మనలో రావాలి. సో ఆ యోగ్యత రానిదే మనం బ్రాహ్మణులు కాలేము. సో అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, మొత్తం ప్రమత్తం ఉన్మాతం సుప్తం బాలం స్త్రియం జడం ప్రపన్నం విరదం భీతం నరిపుం అంతి ధర్మవిత్. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ దండత్వం. ధర్మ నియములను ఎరిగినవాడు అప్రమత్తముగా లేనివానిని, మత్తులో ఉన్నవానిని, పిచ్చివానిని, నిద్రించువానిని, భీతుడైన వానిని, రతహీనుని ఎన్నడూనూ వధింపడు. అంతేకాక అట్టివాడు బాలుని గాని, స్త్రీని గాని, మూడుని గాని, శరణాగతుడైన వానిని గాని ఎన్నడూనూ వధింపగోరడు. హరే కృష్ణ. ఇక్కడ అశ్వత్థాముడు ఈ ధర్మ నియమాన్ని పట్టించుకోకుండా నిద్రించున్న ద్రౌపది పుత్రుల్ని వధించాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. సో ద్రౌపది అంటున్నారు, పూర్వం యుద్ధంలో ధర్మం కొరకే నిర్వహింపబడేవి, ఇంద్రియ ప్రీతి కోసం కాదు. సో సాధారణంగా శత్రు మత్తులో ఉన్నా కూడా, నిద్రించి ఉన్నా కూడా వధింపరాదు. సో ఇవన్నీ కూడా యుద్ధంలో కొన్ని నియమాలని చెప్తున్నారు. సో సో ఇదివరకు పూర్వము యుద్ధము స్వార్థపరులైన రాజకీయ నాయకుల విపరీత తలంపులమైన కాక పాపరహితమైన ధర్మ నియమాలపై ఆధారపడి నిర్వహింపబడేది. సో సో ధర్మ స్థాపన కోసం యుద్ధాలు జరిగేవి. పరిత్రాణాయ సాధున వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపన. సో భగవంతుడు అవతరించినప్పుడు అదొక సుప్రామాణ్యం పరాప్రాణి పుష్ణాత్యాగ్రణం కల తద్వాదస్తస్య హి శ్రేయో యదోషాద్యత్యాద పురాణి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. పరుల ప్రాణం. హరే కృష్ణ ప్రభుజీ చదవాల్సింది. ఇందాక ప్రభు చదివారు ప్రభుజీ, ముందు చదివారు. ఇప్పుడు ప్రభుజీస్కి ఛాన్స్ ఇవ్వాలి. ఓకే ప్రభుజీ. సరేలేండి, చదవండి. చదవాలా ప్రభుజీ? చదవండి. పరుల ప్రాణంను పణముగా పెట్టి తన జీవితమును పోషించుకొనునట్టి క్రూరుడు దుర్మార్గుడైనట్టి వాడు తన నిజ శ్రేయమును కొరకు నిక్కముగా వదార్హుడు లేని ఎడల తన కార్యములు చే అతడు మరింతగా పతనం నొందగలడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో తన జీవితాన్ని పోషించుకోవడానికి వేరే వారి ప్రాణాన్ని పణంగా పెట్టాడు. సో తప్పకుండా అతను పతనం పొందగలడు అని చెప్తున్నాడు. సో ఇతరుల ప్రాణాలని పణంగా పెట్టి క్రూరంగా
ప్రవర్తించేవారు మరణ శిక్షయే ఉచితమైనదని చెప్తున్నారు. సో ఈ మధ్య మనం చూస్తాం ఇలా చాలా మంది ఆవుల్ని లేకపోతే వివిధ పశువుల్ని బలి చేస్తారు, తమ ఇంద్రియ తృప్తి కోసం చంపేస్తారు. సో అలాంటి దుర్మార్గుల్ని నరకవాసం నుంచి తప్పించడానికి మరణ శిక్ష విధించాలి అనేది రాజనీతి ధర్మం. సో కాబట్టి ప్రభుత్వం మరణ శిక్ష విధించడము నేరస్తునికి శ్రేయదాయకమే అని చెప్తున్నారు. ఎందుకు? తద్వారా అతనికి పాపకర్మం తగలదు, అనవసరంగా హత్య అనే పాపకర్మ అతనికి తగలదు. సో అందుకే మరణ శిక్ష ఇస్తారు. సో అలా వాళ్ళకి అన్ని రకాల పాపాల నుంచి దూరం చేస్తే వాళ్ళు స్వర్గం కూడా వెళ్ళవచ్చు అంట. సో మానవుడు తన జీవితాన్ని భగవంతుడి చేరడానికి ఉపయోగించాలి. కానీ ఇలా జంతువధ చేయటం వల్ల వారు హంతకులుగా మారుతున్నారు, దండనరులు అవుతున్నారు. సో ఎవరైతే ఆ కుట్రలో భాగం ఉన్నారో వారు కూడా శిక్షార్హులే అంట. జంతువధకు అనుమతి ఇచ్చిన వారు, జంతువుని వధించేవారు, జంతు మాంసాన్ని విక్రయించేవారు, జంతు మాంసాన్ని వండేవారు, వడ్డించువాడు, పూజించువాడు. కొందరు ఏమంటారంటే, మేము చంపలేదు కదండి, చంపిన వారు వేరు, వండిన వారు వేరు, మేము జస్ట్ తింటున్నాం, దానికి మాకెందుకండి ఇక కర్మ, చేసింది వేరే వాళ్ళు, మేము జస్ట్ తింటున్నాము, ఎలాగూ వండారు, చంపారు, అందుకే తింటున్నాము, అందులో ఏం తప్పు మాది అని అంటారు. మాదేం తప్పండి అంటారు. సో అలాంటి వారి కోసం ఇక్కడ చక్కగా చెప్తున్నారు. భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు. రైట్? ఏం చెప్తున్నాడు? కేవలం చంపిన వారే కాదు, వండేవారు, వడ్డించేవారు, తినేవారు, ఏర్పాటు చేసిన వారు అన్నీ కూడా. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు కొందరు ఏదైనా పనిలో, ఉదాహరణకి సాఫ్ట్వేర్లో ఎవరైనా ఆవుల్ని చంపే ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నారు అనుకుంటే, ఏదైనా మెషిన్కి దానికి సంబంధించింది ఏమైనా, మరి దాంట్లో మనం భాగమైతే వాటిని చంపడానికి మనం కూడా సహకరిస్తున్నట్టు, మనకు కూడా కర్మ వస్తుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆవును చంపితే ఎంత పాపము, దాని మీద ఎన్ని వెంట్రుకలు ఉంటే అన్ని ఏమంటారు, అన్ని జన్మలు తీసుకోవాలి. సో కాబట్టి అనవసరంగా మన ఇంద్రియ తృప్తి కోసం దాన్ని చంపకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే. సో యాక్చువల్లీ దానికంటే జంతువధ చేసి అలా తినడం కంటే ప్రకృతిలో భగవంతుడు కూరగాయలు, పండ్లు, ఇవన్నీ, ఆవు పాలు, వీటితో ఎన్నో చక్కటి ప్రసాదాలు చేసుకొని తినవచ్చు. సో యాక్చువల్లీ పూర్వకాలంలో వారు యజ్ఞాలలో బలి ఇచ్చేవారు, కానీ అందులో అశ్వత్థమేధ యజ్ఞం ఉదాహరణకి ఎంతో ముసలిదైన
జంతువు బలి ఇస్తే మళ్ళీ యవన శరీరం వారికి దొరికేది. కానీ ఇప్పుడు అలా లేదు. సో ఈ జంతువుల వలన యుద్ధము, కరువు, అంటువ్యాధులు ఇలాంటి అనేక అవాంఛిత పద్ధతుల్లో పడతాము అని చెప్తున్నాం. సో కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, ప్రతిశ్రుతం చ భవత పాంచాల్యే శృణ్వతో మమ ఆహరిష్యే శిరస్తస్య యాస్తే పాణిని పుత్ర. ఓకే, ఇప్పుడు నేను ప్రభుజీ చదవని వారు ఛాన్స్ ఇద్దాం. ఇంకా ఎవరు లేరా ప్రభుజీ? సరే, ఎవరైనా మాతాజీ చదవచ్చు. చూసి ఎవరు లేపట్లే. చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పైగా తన పుత్రుల హంతకుని శరమును దెబ్బ తెచ్చి అర్పింతునని ద్రౌపదికి నీవు చేసిన వాగ్దానమును నేను ప్రత్యక్షంగా విని ఉంటిని. అర్జునుడు వాగ్దానం చేస్తారు ద్రౌపదికి, ఇలా తన అశ్వత్థామని శిరస్సుని చంపి ఆ శిరస్సుని తీసుకొని వస్తాను. సో నెక్స్ట్, తదసో వ్యదుతం పాప ఆతతాయాత్మ బంధువ ఓకే, నెక్స్ట్ హరే కృష్ణ. చదవండి. ఓకే, నెక్స్ట్ హరే కృష్ణ ప్రభు. ఇతడు ఘాతకుడు మరియు నీ స్వజన హంతకుడే కాక తన ప్రభువును కూడా అసంతృప్తి కలిగించినట్టు వాడు. కులపాంసుడైన ఇతనిని శీఘ్రమే వధించి వేయము. హరే కృష్ణ. సో అశ్వత్థాముడు యాక్చువల్లీ పంచపాండవుల్ని చంపి చనిపోతున్న దుర్యోధనునికి సంతోషం తెద్దామని ప్రయత్నం చేశాడు. కానీ అతను చంపింది ద్రౌపది కుమారుడు, పాండవుల కుమారుడు, అనవసరంగా చంపాడు. సో ఎప్పుడైతే ఆ తలలు ఇతని దగ్గర దుర్యోధన దగ్గర తీసుకొని వస్తాడు, సంహరించాక 5 తలలు. కానీ దుర్యోధన అది చూసి లేదు ఇది పాండవులు కాదు అని నిర్దేశిస్తాడు. అనవసరంగా మన కురువంశ భవిష్యత్తుని ఇలా నాశనం చేశాడని తింటారు, సంతోషపడలేదు. సో ద్రోణాచార్యుడు శత్రుపక్షంలో ఉన్నా కూడా ఆయన పట్ల గౌరవం, వారి గురువు గారు కాబట్టి. సో అందుకే ద్రోణుడికి అందరు పాండవులు నమస్కరిస్తారు యుద్ధానికి పూర్వం. సో ఎందుకంటే ద్రోణుడే వీరందరికీ శాస్త్ర విద్య నేర్పించాడు. రైట్. సో అతను తన స్వామికి మరియు స్వజనులకి ఇద్దరికి కూడా బాగాని తెచ్చాడు. సో ప్రభుపాద అంటున్నారు,
సావధానపరచకనింద. ఓకే. వెనుక నుంచి చంపేవారు, ఇతరుల ఇంటికి నిప్పు పెట్టేవారు, ఇతరులు వారిని చెరపట్టేవారు, వీరందరూ మరణ శిక్ష అర్హులు శాస్త్రాలు చెప్తున్నారు. నెక్స్ట్ శుతవాచ ఏవం పరీక్షితా ధర్మం పార్థ కృష్ణేన చోక్తం నైచందాంతం గురుసుతం యాధ్యాప్యాత్మా హరోమః. చలండి. కృష్ణ అన్మ్యూట్ చేయండి. సంపర్క్ చేయలేకపోతున్నాం. ఎవరైనా Can I read, Prabhuji? సూత గోస్వామి పలికెను. అర్జునుని ధర్మ నిష్ఠను పరీక్షించనున్న శ్రీకృష్ణుడు ద్రోణాచార్య స్తుతిని సంవరింపమని ప్రోత్సహించినను మహాత్ముడైన అర్జునుడు తన స్వజన హంతకుడైన అశ్వత్థామను వధింపవలనని భావన ఇష్టపడలేదు. థ్యాంక్ యూ. సో అర్జునుని యొక్క ధర్మనిష్టని ఇక్కడ భగవంతుడు పరీక్షిస్తున్నారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో అర్జునుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, చంపుతాడా లేక వదిలేస్తాడా, వధిస్తాడా, ఏం చేస్తాడా? సో అప్పుడప్పుడు భగవంతుడు తన భక్తుల్ని ఈ విధంగా పరీక్ష పెడతారు. సో అతనికి క్షమించాలా లేకుంటే మరి శిక్షణ ఇవ్వాలా, ఏం చేస్తాడు అర్జునుడు అని కృష్ణుడు ఇక్కడ పరీక్ష పెడుతున్నాడు. సో అప్పుడప్పుడు భగవంతుడు ధర్మస్థాపన కోసం ఈ విధంగా పరీక్ష పెడుతుంటారు తన భక్తులు, శుద్ధ భక్తులు ముఖ్యంగా. సో ఏంటి ఆ పరీక్ష? కొన్నిసార్లు ఎంతో కష్టాల నుంచి ప్రహ్లాద్లాగా ఆ కష్టాలు ఇచ్చి ఆ కష్టాల్లో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఆ కష్టాల్లో నా మీద నిర్భరపడి భగవంతుడు పని చేస్తున్నాడు, మరి ఏం చేస్తున్నాడు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు. సో అది భగవంతుడు చూస్తారు. ఓకే. సో మన ప్రవర్తన ఉంటే భగవంతుడు సరైన విధంగా ప్రవర్తిస్తే ఏమవుతుంది, భగవంతుడు నాకు కృపణిస్తారు. అదే మనం సరైన విధంగా ప్రవర్తించకుంటే మరి కృప రాదు. సింపుల్. నెక్స్ట్ అదో పేత్య స్వశిబిరం గోవింద గోవింద ప్రియ సారథి న్యవేదాయతం ప్రియాలు శోచంత్యా ఆత్మజానుత. अच्छा प्रभु जी की वाले हम प्रभु जी से ले पड़े चार से चलो प्रभु. హరే కృష్ణ. చంద్రత్నం ప్రభు. అర్జునుడు తన స్నేహితుడును మరియు సారథియును అగు శ్రీకృష్ణుని కూడి తన శిబిరమును చేరిన పిమ్మట హతాపృతులకై శోకించుతున్న ద్రౌపదికి అంతకుని అప్పగించెను. కృష్ణుడు అర్జునుడు స్నేహితులు. కృష్ణుడు అర్జునుడిని తన స్నేహితులుగా స్వీకరించింది. భక్తోసిమే సఖా చేతి, అందుకే ఈ భగవద్గీత చెప్పాను, నా భక్తుడి నా స్నేహితుడు. సో ప్రతి ఒక్కరు పంచ రసాల్లో సేవ చేయాలి, దాసరసం, సాకి రసం, ఇలా. సో ప్రతి ఒక్కరికి భగవంతుడు సంబంధం ఉంది. సో మనం దాన్ని మర్చిపోకూడదు.
మనకు భగవంతుడి యొక్క సాంగత్యం కలగడానికి అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. తదాహృతం పశువాత్మశబ్ద మావాత్మకం కర్మ జుగుప్సితేన నిరీక్ష కృష్ణ ప్రకృతం గురోస్తం వామస్వభావ కృపయా ననామ చ. అది హరే కృష్ణ. సూత గోస్వామి పలికెను. అంతటా పశువు వలె త్రాళ్లతో కట్టివేయబడి తీవ్ర అపకీర్తికర హత్యాకార్యమును నరించిన కారణంగా మౌనంను దాల్చియున్న అశ్వత్థామను ద్రౌపది గాంచెను. చక్కని నడవడిక మరియు సహజముగా మంచితనమును కలిగిన ఆమె తన స్త్రీ స్వభావంతో బ్రాహ్మణుడనేది భావనలో అతనికి నమస్సులు అర్పించెను. సో ఇక్కడ కృష్ణుడు అశ్వత్థామను చంపాలని కోరుకున్నాడు. అర్జునుడు కూడా అతను దోషిగా చూస్తున్నాడు. రావణపుత్రుడుగా చూడట్లేదు, గురుపుత్రుడుగా చూడట్లేదు. మరి అదే ద్రౌపది తన స్వకుమారుని చంపిన వ్యక్తిని ద్రౌపది చూసినప్పుడు శోకాతప్తమైనను పుత్రహంతకుడైనను ఏం చేసింది ఆవిడ? ఆ బ్రాహ్మణ తనయునికి గౌరవాన్ని ఇచ్చింది. సో స్త్రీలది ఇలాంటి స్వభావం ఉంటుందని ప్రభుపాద చెప్తున్నారు. సో మృదు స్వభావం స్త్రీలకు ఉంటుందని చెప్తాను. సో అందుకే ద్రౌపది తన గురుపుత్రుని మర్చిపోలేదు. సో అయితే ఇక్కడ ద్రౌపది తను బ్రహ్మ బంధువు అయినా కూడా తనను బ్రాహ్మణాన్ని చూసిందని చెప్తున్నారు. సో అది తప్పు. అంటే మృదు స్వభావము మంచిదే, కాకుంటే దాంట్లో ఎవరు మంచి ఏది చెడు అని తెలుసుకోలేకపోతే అది మళ్ళీ మంచిది కాదని ఇక్కడ చెప్తున్నారు. సో వామ స్వభావము, ఇలాంటి వారు స్త్రీలైనా పురుషులైనా దేనినైనా సులభంగా అంగీకరిస్తారండి. కానీ కొద్దిపాటి మేధస్సు కలవారు అట్లా చేయరు. సో మనం సాధు స్వభావులు ఏం చేయాలి? మనం ఇవన్నీ వడలకూడదు అని చెప్తున్నాను. సో ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానము మనకు ఉండాలని చెప్తున్నాం. ఎందుకంటే మృదు స్వభావం ఉంటే మరి ఆ వ్యత్యాసాన్ని చూడలేకపోతున్నారు. సో అందుకే స్త్రీలు అప్పుడప్పుడు పోవాలంటారు, పిల్లలు లాంటి వారు. సో ఎవరైనా వారిని తప్పుదారి పట్టిస్తుంటారు. అందుకే స్త్రీలు ఎప్పుడు పురుషుల ఆధ్వర్యంలోనే ఉండాలని చెప్తున్నారు, శాస్త్రాలలో చెప్తున్నారు. ఎందుకంటే వారిని ఎవరైనా మరి లేకపోతే తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. నెక్స్ట్ వాచా సహంతస్య
బంధానాయ నక్షతి ముచ్యతామేష బ్రాహ్మణో నిద్ర గురు. చూడండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తరం. అశ్వత్థామ ఆ విధంగా త్రాళ్ళతో బంధింపబడి ఉండుటను ఆమె నిగ్రహించుకొనలేక పోయిను. సాధ్వి అయిన ఆమె వెంటనే మన గురువైన బ్రాహ్మణుడు కావున ఇతనిని విడుదల చేయుడు అని పలికెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఒక చోట ప్రభుపాద కొనియాడుతున్నారు, ఇలా ద్రౌపది శుద్ధ భక్తురాలు కాబట్టి ఇలా మన్నిస్తుంది. ఇంకో చేటేమో మృదు స్వభావం, ఇది మంచిది కాదంటున్నారు. మరి ఏది కరెక్ట్, ఏది తప్పు? మృదు స్వభావంగా ఉండాలా, లేకపోతే ఉండకూడదా? ఎవరు చెప్పగలుగుతారు? ప్రశ్న ఏంటంటే మృదు స్వభావంతో ఉండాలా, లేకుంటే ఉండకూడదా? హరే కృష్ణ ప్రభు. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి ప్రభు. ఒక్కొక్క సందర్భంలో మృదువుగా ఉండాలి, ఒక్కోసారి కఠినంగా వస్తుంటారు. అన్ని సమయాల్లో మృదువుగా ఉంటే కష్టం. ఓ బ్రాహ్మణ పుత్ర, బ్రాహ్మణ అని అలా ఏం చేయకుండా వదిలేస్తే మళ్ళీ ఏం చేశాడు? పరీక్షిత్ మీదలే మళ్ళీ బ్రహ్మాస్త్రం వదిలేడు కదా. సో అది తప్పు. ఒకసారి మృదు స్వభావం పనికిరాదు. మృదు స్వభావం ఉంటే మంచిది, కృష్ణ భావనతాన్ని తొందరగా స్వీకరించవచ్చు. కాకపోతే సరిగా కాదు, సరిగా చేయలేము. సో బ్రాహ్మణ కులానికి చెందిన అశ్వత్థాముడు ఇంత తప్పు పని చేసినా కూడా, ఓ గురుపుత్ర, అతనికి ఎలా కష్టాలను ఇస్తాము అని ద్రౌపది చెప్పడం జరుగుతుంది. సో బ్రాహ్మణ పుత్రుడు అయినా కూడా ఇద్దరు, అర్జునుడు కృష్ణుడు ఇద్దరు తనని శిక్షించాలని కోరుకున్నారు. ఓకే. సో గురువు అయిన వాడు, గురుస్థానానికి తగిన వాడు సరైన భావనలు లేకుంటే ఏం చేయాలి? దాన్ని త్యజించాలి. సో ఇక్కడ ఆచార్య అంటే ఏంటి? శాస్త్రాల్లో చెప్పిన విధంగా నడుచుకోవడం. ఓకే. సో అంతగా మృదువుగా ఉండడం మంచిది కాదని ఇక్కడ చెప్తున్నారు. అందుకే కృష్ణార్జున వైఖరి వేరే విధంగా ఉంది, ద్రౌపది వైఖరి వేరే విధంగా. ఇద్దరు సమాన గౌరవాన్ని, ద్రోణాచార్యుడికి ఇచ్చిన గౌరవాన్ని ఆవిడ కూడా ఇస్తుంది. ఓకే, నెక్స్ట్. సరహాస్యో ధనుర్వేద సవిసర్గోపసంయమ అస్త్రాగ్ర నశ్య భవత శిక్షితో యదానుగ్రహ.
చదివారు అనుకుంటాను శుభతిప్పు. ఇంకెవరైనా చదవని వారికి ఛాన్స్ ఉంది. చదవని వారు ఉన్నారా ఇంకా? ద్రోణాచార్యుని కరుణ చేతనే మీరు ధనుర్విద్యను మరియు పరమ గోప్యమైనటువంటి అస్త్ర ఉపసంహార విద్యను నేర్చి అన్నారు. సో ఎందుకు మనం కరుణ చూపించాలి అని ఎవరు చెప్తున్నారు? ఎన్నో వేద మంత్రుల ద్వారా నేర్చుకునే రహస్యాలని చెప్పాడు ద్రోణాచార్యుడు. సో ఈ యుద్ధ విద్య స్థూలమైనటువంటి యుద్ధ విద్య భౌతిక శస్త్రంలో ఆధారపడింది, కానీ ధనుర్ విద్య సూక్ష్మమైనదని ప్రభుపాద చెప్తున్నారు. సో ఇది అణుబాంబుల కంటే శక్తివంతమైన ప్రభుపాద చెప్తున్నారు. సో దశరథుడు కేవలము శబ్దం అనుసరించి బాణాలని ప్రయోగించే వాళ్ళని ఇక్కడ చెప్తున్నారు. శబ్దం విని కేవలం ఓకే. సో ఆ ద్రోణాచార్యుడు చనిపోయాక తన పుత్రుడే కేవలం ద్రోణికి ఉన్న ఒకే ఒక వ్యక్తి పురుషుడు. అందుకే ద్రౌపది ఆ విధంగా ఆలోచించింది. సో సో బ్రాహ్మణులు కొన్నిసార్లు ఇలా విలువ విద్య ఇలాంటివి నేర్పిస్తారు. నీకు ప్రభుపాద చెప్తున్నారు. తయేష భగవాన్ ద్రోణ అజారూపేణ వర్తతే తస్యాత్మనోర్థం పత్న్యాస్తే నాన్వగాద్వీర్ర సంతృపి. చదవని వారికి ఛాన్స్ ఇస్తాను. లేదనుకుంటారు అలాగే చదవండి. హరే కృష్ణ ప్రభు. అతడు ద్రోణాచార్యుడు ఇంకను తన పుత్రుని రూపమున నిక్షయముగా నిలిచి ఉన్నాడు. పుత్రుని కలిగి ఉన్న కారణముగా అతని భార్య అయిన కృపి భర్తతో సహగమనం చేయలేదు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ద్రోణాచార్యుడు తన పుత్ర రూపంలో ఉన్నట్టు ద్రోణి ఇంకా చూస్తుంది ఆ విధంగా. అందుకే కృపి భర్తతో సహగమనం చేయలేదు. పూర్వము భార్య భర్తతో సహగమనం చేసేవారు, కానీ కలియుగంలో అది వర్తించదు, అంత ఆసక్తి లేదు కాబట్టి. ఓకే. సో ఏం చెప్తున్నారంటే ఓకే, నెక్స్ట్ తద్ధర్మజ్ఞ గౌరవం కులం రుజునాము
ఆహృతి ప్రాప్తం పూజ్యం వంద్యామ భిక్షక. హరే కృష్ణ. అంటే నిరంజని. ఓకే, చిత్ర మాధవి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ ధర్మజ్ఞుడు అయిన మహాబాగు, సదా పూజ్యులను మరియు బంధులను అగు గౌరవ కుటుంబము వారికి దుఃఖంను కలిగించుట నీకు తగదు. సో గౌరవనీయమైన కుటుంబం తెలిసిన వారికి అనవసరంగా మనం దుఃఖాన్ని ఇవ్వకూడదు అని చెప్తున్నారు. వారికి గురువు, అలాంటి గురువు కుటుంబాన్ని చెప్తున్నారు. నెక్స్ట్, ఆరోది దస్య జనని ప్రతి దేవత యథాంత అశ్రద్ధా చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓ నాథ, నా వలనే ద్రోణాచార్యుని భార్య సైతము దుఃఖించున్నట్లు చేయము. పుత్రుల మరణంతో నేను మిగుల దుఃఖితనైనాను. నా వలనే ఆమెయు నిరంతరము దుఃఖించరాదు. ద్రౌపది యొక్క కరుణాభావం చూడవచ్చు. ఎంతో కష్టంలో ఉన్నా వేరే వారి కష్టాన్ని అర్థం చేసుకోగలరు. దుఃఖి, వేరే వాళ్ళని దుఃఖం చూసి తను బాధపడుతున్నాడు. ఏం కోపితం బ్రహ్మకులం రాజర్ణయ రజతితాత్మవి తత్కులం ప్రదహత్యాశ సానుబంధం సుచార్పితం. ఎవరు చదవలేదు, చదవని వారికి ఛాన్స్ ఇస్తాను. సువర్ణ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవేస్తున్నాను. ఇంద్రియ నిగ్రహము లేని వారై రాజవంశము వారు బ్రాహ్మణ కులము ఎడ అపరాధము గావించి వారికి క్రోధమును కలిగించినచో అట్టి క్రోధాన్ని రాజవంశము నంతటిని భస్మీపటలము గావించి సర్వులకు దుఃఖమును కలుగజేయగలదు. చదవాలా ప్రభుజీ భాష్యం? లేదు. సో బ్రాహ్మణులు అందరి చేత కొనియాడబడాలి అని చెప్తున్నారు. ఉన్నత కులానికి చెందిన వారు. ధర్మ్యం న్యాయం సకరుణం నిర్బలీకం సమం రాజా ధర్మస్థో రాఘం ప్రత్యనందాచోదిశం. చూడండి, నేను చెప్పాలి.
హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ సరే. సూత గోస్వామి పలికెను, ఓ బ్రాహ్మణులారా, ధర్మ సిద్ధాంతములకు అనుగుణంగా ఉండి న్యాయములను, శ్లాంఘిక నియమములను, దయా పూర్ణములను, సమత్వ పూర్ణములను, కపటరహితములను అయిన ద్రౌపది వచనములను ధర్మరాజు సంపూర్ణంగా బలపరచెను. హరే కృష్ణ ధన్యవాదాలు. ద్రౌపది చెప్పింది ధర్మరాజు కూడా అంగీకరించారు. సో ఉన్నత కులాన్ని జరిగే అవమానాన్ని ఎవరు సహింపరాదని చెప్పారు. సో ఎందుకు ద్రోణుడికి అందరూ రుణపడి ఉన్నారు. సో ద్రోణాచార్యుడి భార్య అతని అర్ధ శరీర భాగం లాంటి వ్యక్తి మీద కరుణ చూపించాలి అని చెప్పారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ద్రౌపది వచనాలు కపట రహితంగా ఉన్నాయి, సమత్వపూర్ణములై ఉన్నవి. ఓకే, నెక్స్ట్ వీక్ నుంచి మనం 50 శ్లోకం నుంచి మొదలు. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు చర్చించుకున్న విషయాల మీద? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ్. చెప్పండి బ్రో. ప్రభుజీ 2 మెసేజ్లు రాశాను ప్రభుజీ. అశ్వత్థామ కూడా ఇది పరీక్షిత్తు మహారాజు లోపల గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు కదండి, అది కూడా భగవత్ సంకల్పమే. భగవత్ సంకల్పం అని మీరు అన్నారు కాబట్టి అది కూడా భగవత్ సంకల్పం అయి ఉంటుందా? ఒకవేళ అయి ఉంటే దానికి కారణం ఏమై ఉంటది? సంకల్పం కాదు, అతని కోరిక. అంటే ఏది కూడా భగవంతుడు సంకల్పం లేనిదే కాదు అంటే దాని అర్థం భగవంతుడు అంత చేస్తున్నట్టు కాదు. ఆ వ్యక్తి కోరుకున్నప్పుడు పరమాత్మ దాన్ని అంగీకరించడం జరుగుతుంది, అప్పుడే ఏదైనా చేయగలుగుతారు. భగవంతుడు అంగీకరించకుంటే అది ఏమి చేయలేం. చిన్న చీమ కూడా ఒక్క అడుగు కూడా వేయలేదు అలా. ఓకే, కాబట్టి మనం ఏదైనా చెడు జరిగితే కూడా అది భగవంతుడే చేశాడని అలా చెప్పకూడదు. ఈ కోరుకున్నది ఎవరు, దాన్ని బట్టి భగవంతుడు చేస్తున్నాడు అలా. ప్రపద్యంతే తంస్తతే భజామ్యహం. భగవంతుడిని ఎలా మనం శరణు తీసుకుంటే ఆ విధంగా భగవంతుడు ప్రవర్తిస్తాం. హరే కృష్ణ. ఇంకొకటి ఇప్పుడు ఈ సతీ సహగమనం గురించి మీరు ఇందాక అన్నారు చూడండి. సతీ సహగమనం అనేది దేశకాల పరిస్థితులు బట్టి, ఇది వారికి ఏమి ఇంట్రెస్ట్ లేక అని అన్నారు కదా మీరు. అట్లా కాకుండా దేశకాల పరిస్థితులను బట్టి, లేకపోతే చైతన్యం వలనో, లేకపోతే ఉద్యమాల వలనో ఈ విధంగా మారి ఉండొచ్చా? లేకపోతే మీరు అన్నట్టు ప్రభుపాద అన్నారు అప్పట్లో అంటే ఎంతో ఆసక్తితో ఉండేవారు కాబట్టి అలా చేసేవారు. వారి విరహంలో వారు మరణించేవారు. సో ఇప్పుడు అంత ఆసక్తి లేదంటున్నారు ప్రభుపాద. అనవసరంగా వారిని ఫోర్స్ చేసి చంపడం, అది జైల్లో వేస్తారు. అంటే తర్వాత మొదట్లో అలా జరిగిన తర్వాత ఆ సతీ సహగమనం అనేది అంటే ఎంతో వారికి ఇష్టం లేకున్నా కూడా అలా చేసేవారు.
సో అందుకే అది ఆపించేశారు. ఓకే, సో హరే కృష్ణ. అడగండి మాత. హరే కృష్ణ ప్రభుజీ, దండత్వం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మరి ద్రౌపదికి వాళ్ళ పుత్రుల్ని చంపేశారు ప్రభుజీ. మరి అంత క్షమాగుణం ఎలా వస్తుంది ప్రభుజీ? అయినా కానీ అశ్వత్థామ వాళ్ళ దానికి లోపల లోపల నమస్కారం కూడా చేస్తున్నారు ప్రభుజీ. మరి అంత క్షమాగుణం ఎట్లా వస్తుందంట ప్రభుజీ? కొంచెం చిన్న జరిగితేనే కొంచెం కోపం వచ్చేసి అది చేస్తాం కదా ప్రభు. అది ఎంత క్షమాగుణం ఎట్లా వస్తుంది? చెప్పారు కదా, ఒకటి స్త్రీలకి మృదు స్వభావం, బ్రాహ్మణుల పట్ల గౌరవం, ముఖ్యంగా ద్రోణాచార్యుడు గురువు కాబట్టి వారి పట్ల గౌరవం, వారి పుత్రుడు కాబట్టి ఇంకా అలా. ఇంకా వారి కూడా ద్రోణాచార్యుడు తొందరగా చనిపోయారు, అంటే వారి వల్లే చనిపోయారు. సో ఇంకా ఎవరు ద్రోణికి ఎవరు సహాయంగా లేదు. అవన్నీ ఆలోచన చేస్తారు. దాంతోపాటు మా ద్రౌపది శుద్ధ భక్తురాలు కాబట్టి ప్రవర్తించగలిగారు. ద్రౌపది శుద్ధ భక్తులకి కరుణాభావం ఉంటుంది, అంత క్షమాగుణం. సో ఆఖరికి ఏమైంది, క్షమించాక సో ఆవిడలో ఏ రకమైన ద్వేషము, అసూయ లేదు, వదిలేసింది. రైట్. సో కానీ అశ్వత్థాముడు అటు ఇటు అంటే వారిలో అసూయ ద్వేషం తగ్గలేదు కాబట్టి అనవసరంగా అలా చంపాడు. సో అతను ఎన్నో సంవత్సరాలు కష్టాల్లో ఉన్నాడు. సో అశ్వత్థాముడు. కానీ ద్రౌపది అలా ఉండి ఆధ్యాత్మంలోకి వెళ్ళిపోయింది, ఏ రకమైన ఆసక్తి ద్వేషము లేకుండా. ద్వేషం ఉన్నా కూడా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణ ఏంటి, మన మహాభారతంలో భీష్ముణ్ణి అదే అంబాలిక వారిని రక్షిస్తారు. సో అప్పుడు అదంతా ఒక స్టోరీ. కాకపోతే ఆఖరికి ఆ అంబ పెళ్లి చేసుకోని అని చెప్పుకుంటుంది, కానీ అతను లేదంటాడు. సో ఆవిడ కోపంతో అసూయతో మళ్ళీ చనిపోయాక మళ్ళీ ఉంది కదా, అదే అంటాం, ఆయన పేరేంటి, భీష్ముడు మరణానికి శిఖండి. సో ఈ అసూయ ద్వేషాలు ఉంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే భక్తులు దానికి దూరంగా ఉంటారు. ధ్రువుడు కూడా చూస్తే మొత్తం భగవంతుడి సేవ చేశాక భగవంతుడి దర్శనం వస్తుంది, ఎంతో ముల్లోకాల్లో తన పేరు ప్రఖ్యాతులు తెలిసిపోతాయి. సో అప్పుడు ఏం జరుగుతుంది, తన రాజ్యానికి వెళ్ళాక ఆశ్చర్యంగా ఏం చూస్తాడు రాజు, తన సవతి తల్లి వారి పట్ల ఏ రకమైన అసూయ దేశాన్ని పెంచుకోరు, సమానంగా చూస్తాడు వారి తల్లిని, సవతి తల్లి సురుచి. సో ఈ మార్పు దేని వల్ల వచ్చింది, శుద్ధ భక్తి. అలా. హరే కృష్ణ. అంటే మన లోపల అంటే భక్తి పెరిగితే, భక్తి నిజమైన భక్తి చేసి ద్వేషము ఇవన్నీ పోతాయి అంటారు ప్రభు. కోపం, ఏదైనా ఎవరైనా అన్నారు అనుకోండి, దాని గురించి ఆలోచన చేయకుండా వాళ్ళపైన ద్వేషం అది రావద్దంటే భక్తి, నిజమైన భక్తి చేస్తే అది పోతుంది. మనం అంటే సరిగా భక్తి మార్గంలో సరిగా మనం భగవంతుడి సేవ సరిగా చేస్తే తెలియదు.
ఓకే. తప్పకుండా హరే తొలి. కాబట్టి మనకు కొంచెం కాకపోతే సహనము, ఓర్పు కావాలి. అలా. ఓకే ఓకే. హరే కృష్ణ దండోత్తరం. ధన్యవాదాలు. సరే మరి. ధన్యవాదాలు. శ్రీమద్ భాగవతం की जय. శ్రీల ప్రభుపాద की जय. సమవేత గౌర భక్తవృంద की जय. తాయి గౌర ప్రేమానందే. సో ఈరోజు మనం ముఖ్యంగా ఎలా ఈ బ్రహ్మాస్త్రాన్ని వదిలారు మన అశ్వత్థాముడు, అర్జునుడు దాన్ని ఉపసంహరించారు ఇంకో బాణాన్ని వదిలి. ఇలా వాటి శక్తి ఎంత గొప్పది, మొత్తం బ్రహ్మాండాన్ని నాశనం చేయగలుగుతుంది, ఎంత సూక్ష్మమైన శక్తి. దాని చర్చించిన తర్వాత అర్జునుడు అశ్వత్థామను కట్టేసి జంతువులాగా తీసుకొని రావడం, కృష్ణుడు కూడా అతన్ని భజించాలని వివిధ కారణాలు చెప్పడం జరుగుతుంది. అర్జునుడికి అదొక పరీక్ష అవుతుంది, చంపాలా వద్దా అని. తర్వాత ద్రౌపది తీసుకొని వచ్చినప్పుడు ద్రౌపది ఎలా వధించకూడదు, మన్నించాలి, ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. సో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, ఎలా భగవంతుడి మీద మనం నిలబడపడాలి, ఎలా ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా. సో ఇది ఒక ముఖ్యమైన విషయం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ. ధన్యవాదాలు.